మా చిన్న పాప ఒకరోజు హోంవర్క్ చేయలేదు. తను స్కూల్కి వెళ్తూ వాళ్ళ నాన్నతో చెప్పింది, డాడీ నేను ఈరోజు హోంవర్క్ చేయలేదు, నన్ను బయట నుంచో పెడతారు, నువ్వు వచ్చి మా మిస్తో మాట్లాడు, ఇదే లాస్ట్, ఇక నుంచి నేను ప్రతిరోజు హోంవర్క్ చేస్తాను అని చెప్పింది. నేను వాళ్ళ డాడీ కలిసి స్కూల్కి వెళ్ళేసరికి కొంతమంది మిగిలిన పిల్లలతో కలిసి నా చిన్న కూతురు కూడా బయట నుంచోనుంది. వాళ్ళ డాడీ వాళ్ళ క్లాస్ రూమ్లోకి ఎంటర్ కాగానే నా కూతురు అక్కడ పిల్లలతో పాటు నుంచోటం మానేసి వచ్చి నా దగ్గర కూర్చుంది. నేను అన్నాను, వెళ్ళి నుంచో, మళ్ళీ మీ మిస్ కోప్పడతారు అన్నాను. అప్పుడు తనేమందంటే, డాడీ లోపలికి వెళ్ళాడు కదా, ఇంక నేను నుంచోవాల్సిన అవసరం లేదు. తనకున్న నమ్మకం ఏంటంటే, నా కొరకు మాట్లాడటానికి మా డాడీ వచ్చాడు, నన్ను మా డాడీ నుంచోబెట్టనివ్వడు. తండ్రి మీద బిడ్డ నమ్మకం మన పరలోకపు తండ్రి మీద మనకుందా? తండ్రి, నేను ఈ తప్పు చేశాను, నేను మరలా తప్పు చేయను, నన్ను క్షమించు. ఈ మాటలు చెప్పే ధైర్యం లేక, ఈ మాటలు చెప్తే ఆయన క్షమిస్తాడో లేదో అన్న భయంతో మనము చాలాసార్లు మన నిందను, శిక్షను, అవమానమును మోస్తూ ఉంటాం. ఈ దినము నువ్వు అటువంటి అవమానమును, నిందను, శిక్షను మోస్తూ ఉంటే, దేవుడి ముందు ఒప్పుకునే ధైర్యం నీకు రాకపోతూ ఉంటే, ఒక్కసారి ఆయన్ని తండ్రిగా చూడు. ఏ తండ్రి తన బిడ్డ అవమానపరచబడాలని కోరుకోడు. ఎందుకంటే బిడ్డ అవమానము, తండ్రి అవమానం. ప్రియదేవుని బిడ్డ, నువ్వు అనుకుంటున్నావు నేను బాధపడుతున్నాను, నేను అవమానపడుతున్నాను, నేను నింద భరిస్తున్నాను అని. నీతో పాటు క్రీస్తు నామము కూడా అవమానపరచబడుతుంది, నిందింపబడుతుంది. నీ తండ్రి ప్రతి అవమానమును దొరలింపగలిగిన ప్రేమ కలిగిన వాడు. ఆయన వైపు చూడు, ఒప్పుకో, విడిచిపెట్టు. నిన్ను తప్పకుండా అవమానము నుండి, నింద నుండి, సిగ్గు నుండి బయటికి తీసుకువచ్చి తనకు మహిమకరముగా నిలువబెట్టుకుంటాడు. గాడ్ బ్లెస్ యూ.